వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్య భగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటాయి. వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరు ఉన్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ అక్టోబర్ మాసం? ఒక గ్రహణం అయిపోయింది. లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయంలో శని, రకరకాల గోచారం. చెప్పండి ఎలా ఉండబోతోంది వివరంగా. ముందుగా ఉద్యోగ మార్పిడి, ఫస్ట్ బిజినెస్లో ఈ బిజినెస్ తీసేయాలా అనేటువంటి ఇబ్బందులు, విపరీతమైనటువంటి చెడు దృష్టి అనేటువంటిది మీకు చాలా ఎక్కువైపోయింది. చెడు దృష్టి. దీంతో పాటుగా మీరు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు మీరు అనుభవించేటువంటి సందర్భం ఈ అక్టోబర్ నెల నుంచి ప్రారంభం. ఉద్యోగంలో ప్రెషర్ పెట్టడం, పొమ్మనలేక పొగబెట్టువారు అనేటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయి. ఏదైతే మీరు గ్రేట్ అని చెప్పి నువ్వు ఉండు అని చెప్పి మీకు ఏదైతే ఒక బాధ్యత అప్పచెప్పారో ఈ బాధ్యత నుండి మిమ్మల్ని ఎట్లా తప్పించాలి అనేటువంటి పరిస్థితి కానీ, చుట్టూ ఉండేటువంటి వారు మీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక గడ్డపారతో కానీ లేదా ఒక గుణపంతో కానీ మిమ్మల్ని గుచ్చాలి అనేటువంటి భావన. అంటే ఎట్లా మానసికంగా. సో చుట్టూ 100 మంది అయితే మీరు ఒక్కరు. ఇలాంటి సందర్భాన్ని ఫేస్ చేసే పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయేటువంటి సందర్భాలు, దగ్గర వ్యక్తులతో గొడవలు జరిగే సందర్భాలు, అన్నదమ్ములతో కానీ
అక్క చెల్లెలతో కానీ లేదా ఏదైనా కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి చెక్ బౌన్స్ కానీ మనీ రిలేటెడ్ ఇబ్బందులు కానీ డబ్బు తీసుకున్న వారికి కట్టలేని పరిస్థితులు కానీ కట్టలేక మనం ఉంటున్నటువంటి ఇల్లు అమ్ముకోవడం కానీ లేదా ల్యాండ్ ఎవరికైనా తాకట్టులో పెట్టడం కానీ ఒంటి నిండా ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకులో పెట్టుకొని డబ్బు తీసుకొని రావడం కానీ లేదా ఈ కుంభరాశికి సంబంధించినటువంటి ఇంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యతో బాధపడేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివి చాలా మట్టుకు వీరికి ఎదురు కాబోతూ ఉన్నాయి. ఒక జీరో ఉన్న వ్యక్తి ఒక హీరో అయ్యాడు లాస్ట్లో. అంటే 2024 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు ఇది మీ పీరియడ్ అయిపోయింది. ఇక మళ్ళీ మీ పీరియడ్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం అప్పుడు చేసుకున్నటువంటి కర్మలు ఇప్పుడు అనుభవించుకోవాలి. ఏవైతే బెట్టింగ్ యాప్స్ కావచ్చును, అందులో ఎవరైతే డబ్బులు పెట్టారో సినీ ఇండస్ట్రీలో ఎస్ లెటర్తో ఉండేటువంటి వారు కానీ సాసి సూసే అక్షరాలతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఒక సంచలనమైనటువంటి కొన్ని వార్తలు బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఇట్టి అక్టోబర్ నెలలో ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి సెలబ్రిటీస్ రేంజ్లో ఉండేటువంటి వారి యొక్క పర్సనల్ విషయాలు కానీ లేదా ఇంకా ఏదైనా విషయాలు బయటికి వచ్చే సందర్భాలు ఉన్నవి. చాలా జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు బాగా ఉన్నవి. చాలా జాగ్రత్త. మీ మాట మూలకంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నవి. మాట మూలకంగా ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, అనారోగ్య సమస్యలు, నోస్ రిలేటెడ్ ఏమైనా ఆపరేషన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటవి. జాగ్రత్త. రైట్. మీరు చేసుకోవాల్సినటువంటి ఖచ్చితమైన పరిహారాలు ఏమిటి? ప్రతిరోజు ఒక 1 అవర్ ఖచ్చితంగా కూడా శివ పంచాక్షరి మంత్ర జపము. ఇక్కడి విషయాలు అక్కడి విషయాలు ఇక్కడ అనేటువంటివి చెప్పకుండా ఉండండి కొన్ని రోజులు. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఒక ఇంత అంటే భయపెట్టడానికి ఇక్కడ చెప్పేటటువంటి విషయాలు కాదు ఇవి. దృష్టిలో పెట్టుకుని భయపెట్టడానికంటే 2024 ఆగస్టు నుంచి 2020 దాకా బాగుంది అనేది కింద కామెంట్ చేయండి. బాగాలేకుంటే నేను చెప్తా ఎందుకు బాగుంది. బాగుంది కదా, బాగున్నది ఎవరు యాక్సెప్ట్ చేయరు, బాగా లేనివే యాక్సెప్ట్ చేస్తారు. కనుక అది యాక్సెప్ట్ చేయాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి, అంతే. దృష్టిలో పెట్టుకుని ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఫైనల్గా మీనరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.